హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఒక మంచి అండ్ సింపుల్ టేస్టీ కిడ్స్ స్నాక్ రెసిపీ అయితే నేను మీతో షేర్ చేయబోతున్నాను. సో ఇక్కడ ముందుగా ఒక 4 ఆలుగడ్డల్ని తీసుకొని ఒక హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ఓకేనా, అంటే పూర్తిగా ఉడకనివ్వకూడదు, సగం మాత్రమే ఉడికించుకోవాలి. ఇప్పుడు వీటిని పీల్ చేసేసుకొని, ఇక్కడ నేను పీల్ చేసేసాను. ఇప్పుడు వీటిని గ్రేట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా గ్రేట్ చేసేసుకోవాలి. ఓకేనా, సో అన్నీ ఇలా గ్రేట్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3-4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు అలాగే ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. సో కొత్తిమీర వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు మైదా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ పిజ్జా సీజనింగ్ వేస్తున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్, మీ దగ్గర లేకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక క్యూబ్ చీజ్ వేస్తున్నాను. ఇది కూడా ఆప్షనల్, మీరు కావాలంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉంటే కూడా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి లేవు, అందుకని నేను స్కిప్ చేశాను. ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ మనకు బ్యాటర్ కొద్దిగా ఇలా చూపిస్తున్న కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉంది అనేది, ఎక్కువగా పల్చగా కూడా ఉండకూడదు. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని ఇలా మొత్తం హ్యాండ్స్కి అప్లై చేసుకోవాలి, చేతులకి ఇలా అప్లై చేసుకొని, ఇప్పుడు చిన్న చిన్న క్వాంటిటీలో మనం ఇవి తీసుకొని బ్యాటర్, సో మనకు ఇష్టమైన షేప్లో వీటిని చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఇలా, సో చూస్తున్నారు కదా, ఈ షేప్లో అయితే నేను చేస్తున్నాను సర్కిల్లో. మీరు మీ ఇష్టం వచ్చిన షేప్లో చేసుకోవచ్చండి. అండ్ మీరు వీటిని ఇలా అన్నీ చేసేసిన తర్వాత ఫ్రీజర్లో పెట్టి 1 వీక్ వరకు పెట్టేసుకోవచ్చు. సో పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో కూడా మీరు వీటిని ఫ్రై చేసి ఇచ్చేయచ్చు. ఓకేనా, ఇప్పుడు వీటిని ఒక 15 మినిట్స్ వరకు ఫ్రీజర్లో పెట్టేద్దాం. సో తర్వాత తీసుకొని ఆయిల్ ఇక్కడ నేను ఆల్రెడీ హీట్ చేసి పెట్టుకున్నానండి. సో ఆయిల్ హీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని బాగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. సో ఇలా వీడియోలో చూపించిన విధంగా. సో ఫ్రెండ్స్, వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే రెసిపీ అనేది బాగా అర్థమవుతుంది. ఓకేనా, ఇందులో మీరు చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవచ్చండి, దానివల్ల కలర్ అండ్ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. బట్ నా దగ్గర లేవు కాబట్టి నేనైతే స్కిప్ చేశాను. ఇక్కడ చూడండి కలర్ వచ్చేసాయి కదా బాగా గోల్డెన్ బ్రౌన్లో. ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. ఇక్కడ నేను ఫ్రీజర్లో పెట్టేసి పిల్లలు వచ్చిన తర్వాత వీటిని ఫ్రై చేసి ఇచ్చాను. సో మీరు కూడా చేసి పెట్టేసి ఫ్రీజర్లోనే పెట్టేయండి. ఫ్రీజర్లో పెట్టేసి పిల్లలు వచ్చిన తర్వాత జస్ట్ ఒక 15 మినిట్స్లో వీటిని ఫ్రై చేసి ఇచ్చేయచ్చు. సో ఇక్కడ నేను సెకండ్ బ్యాచ్ కూడా ఫ్రై చేసుకున్నాను. రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.